అన్న ఓం భీమ్ బుష్ ఫుల్ కామెడీ సినిమా, అది కూడా ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళి హ్యాపీగా నవ్వుకునే సినిమా అన్న. అండ్ సినిమాతో పాటు లాస్ట్ క్లైమాక్స్లో కూడా స్టోరీలో కూడా ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ అయితే మాత్రం అల్టిమేట్ హర్రర్ మూవీ అండ్ కామెడీలో మెసేజ్ ఇవ్వడం అనేది కూడా నిజంగా చాలా గ్రేట్. డైరెక్టర్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వెళ్ళి హ్యాపీగా నవ్వుకునే సినిమా అన్న ఇది డెఫినెట్గా. నిజంగా ఓం భీమ్ బుష్ అంటే అసలు నిజంగా ఆ టైటిల్ చూసే వేరేలాగా అనిపించింది కదా, అంటే ఏమో మంత్రాలు అవి అని. కానీ కామెడీ అంటే మామూలుగా చేయాల. ఈ దెయ్యంతో కామెడీ చేసే సినిమాలు చాలా వచ్చింది, కానీ ఇది అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి అంతే. నిజంగా సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది నిజంగా. ఆ ముగ్గురు కూడా సూపర్ అన్న. ముగ్గురు కూడా ఒకరు తగ్గ ఒకరు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అంతే. ముగ్గురు యాక్టింగ్ కూడా అల్టిమేట్ అంతే అన్న, సూపర్. ఓం భీమ్ బుష్ సినిమా చూడడం జరిగింది ఇప్పుడేనే. ఆ సినిమా చాలా బాగుంది భయ్యా. కామెడీ అయ్యాడు ఫుల్, మొత్తం ఇంకా పొట్ట చెక్కలేదని అనుకున్నాను నేనైతే. సెకండ్ హాఫ్ అయితే బీభత్సమైన కామెడీ, ఫస్ట్ హాఫ్లో కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే మీకు స్టోరీలోకి వెళ్ళే కొద్ది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. ముగ్గురు క్యారెక్టర్స్ అయితే పీక్స్ అసలు. విష్ణు కానీ ప్రియదర్శి కానీ మన రాహుల్ రామకృష్ణ వాళ్ళు ముగ్గురే కనపడతారు సినిమా అంతా. మిగతా వాళ్ళకి పెద్ద స్కోప్ లేదు, ముగ్గురు మాత్రం ఇరదీసి పడేశారు. కామెడీ అయితే హుషారు మించి ఉంది, మన జాతిరత్నాల్లో ఉన్న కామెడీకి మించి కూడా ఉంది కామెడీ చెప్పాలంటే. ముగ్గురు అయితే ఇరదీశారు. ఇంకా వచ్చేవారు ఎవరు ఉంది కదా, దానికి 10 times ఉంది సినిమా. లాగ్ అండి భయ్య ఫస్ట్లో తీసుకెళ్ళడానికి, సెకండ్ హాఫ్ ఆ స్టోరీ కనెక్ట్ చేస్తానికి టైం పట్టింది. సో దాని గురించి మేబీ అలా అనిపించవచ్చు. కాకపోతే సినిమా అయితే చాలా బాగుంది. చెప్తున్నాగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ గట్ట సినిమాలు ఏమి లేవు. జస్ట్ ఏదో సాంగ్ గట్ట అలా వెళ్తూ ఉంటుంది తప్పితే సీన్లో అడల్ట్ అనేది ఏమి లేదు. మేబీ డైలాగ్స్ ఉండొచ్చు 1-2, అది కూడా జస్ట్ కామన్ ఫ్రెండ్స్ అలా మాట్లాడుతారు, ఆ టైప్లో వచ్చింది. సాంగ్స్కి అంత స్కోప్ లేదు. ఏదో లాస్ట్ సాంగ్ గురించి పర్లేదు, కానీ ఫస్ట్ 2 songs అయితే ఏమో పెద్ద ఏం లేదు. తక్కువ చెప్తున్నాగా మొత్తం 80 to 85% మొత్తం కామెడీ మీద వెళ్తుంది. ఒక 15% ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఉంటుంది, ఒక దెయ్యంతో ఉన్న స్కోప్ ఒకటి ఉంటుంది. అది మనం చూసినప్పుడు మనం థ్రిల్ అవుతాం. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ రివ్యూలు అయినప్పుడు కూడా మనకి మైండ్ పోద్ది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, ఆ పంచులు, వాళ్ళు వేసే జోకులు, ఆ డైలాగులు ఎంత ఫన్నీగా అనిపిస్తాయంటే అసలు సినిమా పేర్లు చెప్పుకోవడం, వాళ్ళు చేసిన సినిమా పేర్లు, మధ్యలో హీరోల పేర్లు రావడం, వాళ్ళ సినిమా డైలాగులు రావడం, మధ్యలో వచ్చే ప్రాసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాలి 3 Idiots లాగా ఈ ముగ్గురు కుమ్మేశారని అసలు. శ్రీవిష్ణు అన్న, ప్రియదర్శి గారు, రాహుల్ అన్న వేరే లెవెల్ అనొచ్చు అసలు. నేనైతే ఏంట్రా ఇది హుషార్ డైరెక్టర్ కదా, ఇది కూడా కామెడీ సినిమానే తీసాడా అనే ఫీల్ వచ్చింది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో. కానీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో సెకండ్ హాఫ్ అన్న ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందిరా బాబు, ఇది నిజంగా దెయ్యమేనా, చాలా డౌట్స్ అయితే వస్తాయి. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందన్న. ఒక మంచి సినిమా చూసాం కదా మనం ఇవాళ. ఎంత ఎంటర్టైన్ చేశారు వాళ్ళు. అంటే లో బడ్జెట్లో కూడా ఇంత మంచి సినిమా తీసుకురాగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. సో ఇందులో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ కావాల్సిన సీన్ అప్పుడు మాత్రం చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు అన్న. ఫ్యామిలీతో నేను చెప్పను, ఎవరితోనైనా వెళ్ళొచ్చు సినిమాకి. ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇందులో లవ్ గురించి ఒక మోనో డైలాగ్ ఉంటుందన్న, శ్రీవిష్ణు అన్న చెప్తాడు. చాలా బాగా అనిపించింది నాకు అసలు. ఆ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఎవరో వేరే లెవెల్ అన్న అసలు. ఆయన యాక్టింగ్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నా కూడా ఉన్నంతలో ఏదో మేనేజ్ చేసేసింది ఆవిడ కూడా. ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో. చాలా ఉన్నాయన్న. అంటే ఒక సీన్లో దెయ్యం వస్తుంది అని చెప్పి అందరిని భయపెడుతుంటే వీళ్ళు ముగ్గురు చేసే కామెడీ ఉంటాయి సీన్స్ అయ్యి వేరే అనిపిస్తాయి అసలు. వాళ్ళు వేసే పంచులు కానీ వేరే మేము పడి నవ్వాం అసలు. సీట్లు కూర్చోడానికి కూడా ఇది లేక నవ్వింది, అంత నవ్వాం మేము. ఓం భీమ్ బుష్ నేనైతే ఇప్పుడే చూసేసి వస్తున్నాను బ్రో. చాలా బాగా అనిపించింది, మంచి ఫన్, ఒక జాతిరత్నాల రేంజ్లోనే ఉంది సినిమా. ఇదైతే పెయిడ్ రివ్యూ కాదు, సినిమా నేను నార్మల్ ఆడియన్గా చూసేసి వచ్చాను. చాలా బాగా అనిపించింది బ్రో. మరి ఎందుకో కావాలని బాలేదని చెప్తాను. మరి బాలేదని చెప్తే ఫేమస్ అయిపోతారని చెప్తారా, నాకైతే అర్థం కాదు. నాకు 0 ఎక్స్పెక్టేషన్తో వచ్చా. శ్రీవిష్ణు దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓం భీమ్ బుష్ అని చూసాక ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాం. కామెడీ అదైతే ఫుల్ ఎంజాయ్ చేసాం బ్రో. పెయిడ్ రివ్యూలు నమ్మకండి, ఇంట్లో కూర్చొని చెప్పేవాళ్ళు అస్సలు నమ్మకండి. ఈ పెద్ద రైటర్స్ ఉంటారు కదా, మన రగడ, మైదర్ రివ్యూ, టైవ్యూ, ప్లీజ్ ఆ జోనర్లో మీరు సినిమాలు చూస్తే మీరు సినిమాలు బతకవండి. పూల చొక్క వీళ్ళకి తెలివి ఎక్కువైపోయి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. మన ఆ రేంజ్ని చూసి రేటింగ్ ఫిక్స్ అవ్వకండి. నార్మల్గా ఎలా అదే అన్న, ఇంట్లో కూర్చొని రివ్యూలు నమ్మకండి అన్న. నార్మల్ ఆడియన్గా వచ్చానన్న, ఒక ఫ్యామిలీ మ్యాన్, 3 పిల్లలు ఉన్న తండ్రిగా పోయి సినిమా చూశానన్న. సినిమా చాలా బాగా అనిపించింది. అంతసేపు నవ్వి చచ్చి వచ్చాము, బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్నా.
క్లైమాక్స్ ఒకటి చిన్న డిసప్పాయింట్, సిల్లీగా అయిపోయింది అనిపించిందే కానీ సినిమా మాత్రం జాగ్రత్త రేంజ్లో ఉందన్న. మీరు పెద్ద పెద్ద రివ్యూలో నమ్మారంటే మాత్రం సినిమాలు చచ్చిపోతాయన్న. ఏ బోర్ అన్న, ఎవడన్నా చెప్పింది చెత్త నా కొడుకు రివ్యూలు నమ్మకండి. సినిమా చూసినంత సేపు ఈయన కూడా రిపోర్టర్, నువ్వు నవ్వి చచ్చావు కదయ్యా. మళ్ళీ పెయిడ్ రివ్యూలు నమ్మకండి ప్లీజ్. సినిమాని సంపాదించారు వాళ్ళు ఇంట్లో కూర్చొని. ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా రివ్యూలో, ఒక ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ దొరికితే ఆ బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది, రోజు తినేవాడికి బిర్యానీ టేస్ట్ ఏం తెలుస్తుంది ఆ బొంగు. అట్లా సినిమాలు వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలు అన్ని చూసి అదే జోనర్లో సినిమా కావాలంటే రావన్న. ఎవడన్నా చెప్పింది ఇప్పుడు జనరేషన్ కామెడీ, అది ప్రెజెంట్ కామెడీ సినిమా అన్న. హారర్ కూడా పర్ఫెక్ట్ హారర్ అన్న. అంటే ఇంతకుముందు చూసిన సినిమాలాగా ఒక కామెడీ సినిమా, హారర్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంది. మీలో ఎవడన్నా సరే సినిమా చూసి బాగలేదు ఈయన కొడుకు తప్పు చెప్పారా అంటే నేను మాట్లాడతా అన్న. సినిమా చాలా బాగుందన్న. పిచ్ బుక్ రివ్యూలు అన్ని నమ్మకండి. ఇదైతే పెయిడ్ బ్యాచ్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారన్నా. మీరు వాటి దాకా రాణిస్తే కదా ఏదో ఒక రివ్యూ. ఇప్పుడు ఎవడో చెప్పేసిపోయాడు సినిమా దెంగిందని, ఇంకా అయిపోయా. ఒక శ్రీ విష్ణు చిన్న హీరో, అలాంటి రివ్యూలు ఏంటి ఇంకెవడొస్తారన్న థియేటర్కి. సినిమా ఎవడైతే నేను చెప్తున్నా కాలేజ్ స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నా, ఇది మీ సినిమా. ఒక ప్రేమలు సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ చేసావో, జాతరత్నాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసావో, ఈ సినిమా చూసినా కూడా అట్లే ఎంజాయ్ చేస్తావు. థ్యాంక్స్ అన్న. ఓం బూమ్ బుష్ నిజంగా చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇట్లా సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ ఒక కామెడీ జోనర్లో రన్ అవుతుండే సినిమా, సెకండ్ హాఫ్ అసలు ఊహించ డిఫరెంట్ జోన్ అయితే ఉంటుంది. మేకతో ఒక సినిమా కేక అరటిపండు జాంపండు సినిమా హిట్ అయితే బాగుండు. నేను చాలా బాగుందన్న నిజంగా. ప్రతి సిట్టింగ్లో చేస్తాం థమ్స్ అప్. డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్, చాలా కొత్తగా తీసా సినిమా అయితే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అసలు నువ్వు నవ్వుతూనే ఉంటావు, అసలు ఇంటర్వ్యూలో కూడా పోబుద్ది కాదు, అంత బాగుంటుంది ఫస్ట్ హాఫ్. ఒక అనిపించింది నాకు ఫస్ట్ ఒక సీన్లో ఇదే సీన్ సెకండ్ హాఫ్ పెట్టినట్టు అది ఇట్లా కూడా సినిమాలు తీయవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ అయితే నువ్వు ఊహించు చాలా బాగుంది, చాలా నవ్వుతుంటావు అన్న నిజంగా. సో నిజంగా ఒక క్లైమాక్స్ బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక ఎమోషన్ సీన్ ఉంటారు, గేలం కూడా పెళ్లి వేసుకొచ్చా, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా అన్న ఫీలింగ్. సమాజంలో అట్లీస్ట్ ఒక అమ్మాయికి వాల్యూ ఈ సమాజంలో ఒక గే కూడా రెస్పెక్ట్ ఇవ్వాలన్నది చాలా క్లియర్ కట్ చూపించారు. నిజంగా డైరెక్టర్గా కామెడీ సెన్స్తో పాటు అట్ ది సేమ్ టైం నాలెడ్జ్ కూడా చాలా బాగుంది, సమాజం పట్ల చాలా అవేర్నెస్ ఉందని క్లియర్ కట్ అర్థమైంది. సో నాకు అనిపించిన ముగ్గురిని బాగా హ్యాండిల్ చేశారండి. ఇప్పుడు ప్రియదర్శన్ అండ్ బలంలో అంత పెద్ద స్టార్ అయినప్పుడు కూడా సినిమాలో జస్ట్ కో ఆర్టిస్ట్గా చాలా తన మీద చాలా జోకులు వేసుకుంటున్నాడు, అది కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. రావు రామకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ, సో నిజంగా మన శ్రీ విష్ణు కామెడీ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. నాకు ఓవరాల్ నచ్చింది ఏంటంటే గేమ్ కూడా పెళ్లి చేసుకోవచ్చు, గేలు కూడా మన మనసు ఉంటుంది అన్న ఫీలింగ్ చాలా కొత్తగా చూపించాడు. నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. ఆర్ఆర్ టచ్ సెకండ్ హాఫ్లో పడిపోతాను అంటే మరీ అంత మసూదా అంత ఉండకపోయినా కూడా కొన్ని సీన్స్ అయితే నిజంగా పడిపోతాను. నిజంగా అసలు గేమ్తో కొన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి అన్న, అసలు ఊహించవు ఇట్లా కూడా తీయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. నిజంగా నాకైతే ఓవరాల్ నచ్చింది అన్న. మెయిన్ చూడాల్సిన ఫ్యామిలీ ఆడియన్స్ నిజంగా. యూత్కి ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ కనెక్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ మొత్తం హర్రర్ సైడ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా మంది లోపల చాలా హ్యాపీ చెప్పలు కొట్టారన్న సినిమాకి. చాలా బాగుంది సినిమా అయితే, ప్రతి చూడడం మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఓకే ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా ట్రైలర్లో టీజర్లో. సో కామెడీ మూవీ అనే చెప్పొచ్చు అనమాట. అంటే ఏంటంటే మనం జాతిరత్నాలు ఆ ఫ్లేవర్ ఉంది కదా, సో ఆ ఫ్లేవర్ కొంచెం మిక్స్ అయినట్టు ఉంటుంది, కొంచెం ఫోర్స్ఫుల్ కామెడీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి దీనికా చెప్పింది అనే టైప్ ఆఫ్లో ఉంటుంది. హారర్ ఉంది, కొంచెం ఉంది, కాకపోతే కొంచెం భయపెట్టే సీన్స్ కూడా ఉంటాయి కానీ ఓవరాల్గా లేదు. దానికి ఒక క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, రావుల రామకృష్ణ ఈవెన్ ముగ్గురు అవపడతారు సినిమా మొత్తం. హీరోయిన్ గారిది స్కోప్ తక్కువ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ శ్రీ విష్ణు గారికి ఉండే హీరోయినే జస్ట్ ఒక 30 to 20 minutes ఉంటుంది, ఆమె మీద ఉంటుంది. మొత్తం ముగ్గురే, సినిమా మొత్తం ముగ్గురే కనిపిస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇప్పుడున్న ఏజ్ వాళ్ళు అయితే చూడొచ్చు అనమాట. అంటే ఈవెన్ టీనేజర్స్ కానీ యూత్ చూడొచ్చు బాగా, మరి పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కకపోవచ్చు, బట్ మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఎక్కుతుంది డెఫినెట్గా. ఇక ఆల్మోస్ట్ ఆయన చూపించిందే కదా, బాగానే ఉంటుంది, కలుపుతాడు బాగానే అలా. కామెడీ లాస్ట్లో ఒక మెసేజ్ కూడా చెప్పిండు, ఆ మెసేజ్ చాలా బాగుంటుంది. ఎలా అంటే ఒక ట్రూ లవ్ గురించి కూడా ఒక మెసేజ్ చెప్పాడు, ఆ మెసేజ్ కూడా బాగుంటుంది.